Good morning, everyone. I am Dr. Anusha Madamanchi, consultant pediatrician, Amoor Hospitals. న్యూబార్న్ బేబీస్లో జాండీస్ ఎందుకు వస్తుంది, దీన్ని రాకుండా ఉండాలంటే ప్రివెంటివ్ స్టెప్స్గా ఏం చేయాలి, అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అండ్ దీని ట్రీట్మెంట్ ఏంటి? న్యూగా పేరెంట్స్ అయిన వాళ్ళకి ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. సో ఈరోజు మనం ఈ న్యూబార్న్ బేబీ జాండీస్ గురించి మాట్లాడుకుందాం. అసలు న్యూబార్న్ బేబీస్లో జాండీస్ అనేది ఎందుకు వస్తుంది? అప్పుడే పుట్టిన పిల్లలు న్యూబార్న్స్‌కి లివర్ అనేది చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. దీనివల్ల వీళ్ళలో ఫిజియోలాజికల్ జాండీస్ వస్తుంది. న్యూబార్న్ బేబీస్‌కి ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ బిలిరూబిన్‌గా బ్రేక్ అవుతుంది. దీనివల్ల జాండీస్ కనిపిస్తుంది. ఇది బేబీ పుట్టిన సెకండ్ డే రెండవ రోజు రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ పీక్ వచ్చేసి ఎక్కువ లెవెల్స్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డేకి వస్తుంది. జాండీస్ అసలు ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? న్యూబార్న్ బేబీస్‌లో జాండీస్ ప్రీటర్మ్ బేబీస్ అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి, అండ్ బేబీకి, మదర్‌కి బ్లడ్ గ్రూప్ డిఫరెంట్‌గా ఉన్న బేబీస్‌కి, అండ్ తర్వాత ఫీడింగ్ సరిగ్గా అందని బేబీస్‌కి, ఇన్‌సఫిషియెంట్ ఫీడింగ్ వల్ల. ఈ 3 రీజన్స్ ఉంటే న్యూబార్న్ బేబీస్‌లో జాండీస్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత అసలు ఆ పేరెంట్స్‌కి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ జాండీస్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఇప్పుడు ఈ జాండీస్ టెస్ట్ చేసిన దాని వల్ల ఏ లెవెల్‌లో ఉంటే ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది అని. ఫస్ట్ ఈ డయాగ్నోసిస్‌లో క్లినికల్‌గా అంటే బేబీ చూసినప్పుడు చాలా బేబీస్ యెల్లోగా ఉంటారు. అండ్ దీనిని మనం డయాగ్నోస్ చేయడానికి క్లినికల్‌గా క్రామర్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ జాండీస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఫస్ట్ ఫేస్‌కి కానీ ఐస్ యెల్లోగా ఉంటాయి. ఆ తర్వాత బాడీ అండ్ ఆ తర్వాత లెగ్స్ వరకు. సో ఫేస్ యెల్లోగా ఉంటే ఇది మైల్డ్ జాండీస్, అండ్ బాడీ వరకు స్ప్రెడ్ అయితే ఇది మోడరేట్, అండ్ లెగ్స్ వరకు కూడా వస్తే చాలా సివియర్ స్టేజ్‌లో ఉంది అని అర్థం. కానీ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ మాత్రం సీరం బిలిరూబిన్ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ బిలిరూబిన్ చెక్ చేస్తారు. అండ్ ఈ బిలిరూబిన్ లెవెల్స్ బట్టి మా దగ్గర గ్రాఫ్స్ ఉంటాయి. అకార్డింగ్ టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, నైస్ గైడ్ లైన్స్ యూకే చార్ట్స్ కానీ ఉంటాయి. ఆ చార్ట్స్‌లో రెఫర్ చేసి బేబీ బిలిరూబిన్ లెవెల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, ఆ గ్రాఫ్‌లో క్రాస్ అయింది, ఇట్ ఈస్ ఇన్ ఫోటోథెరపీ రేంజ్ అనుకున్నప్పుడు ఫోటోథెరపీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అటెండర్స్ అడిగే డౌట్ ఏంటి అంటే, ఎండలో పెట్టడం వల్ల జాండీస్ అనేది తగ్గుతుందా? ఎండలో పెట్టడం వల్ల జాండీస్ అనేది కొంచెం మినిమల్ డిఫరెన్స్ అయితే ఎఫెక్ట్ ఉంటుంది అకార్డింగ్ టు రీసెర్చ్. బట్ అది మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ అయితే కాదు. ట్రీట్మెంట్ వచ్చేసి ఫోటోథెరపీ. ఈ ఫోటోథెరపీలో ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హీమోగ్లోబిన్ బిలిరూబిన్‌గా మారుతుంది. దానివల్ల జాండీస్ వస్తుంది. ఫోటోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిలిరూబిన్ బిలివర్డిన్‌గా కన్వర్ట్ అయ్యి అది ఎక్స్‌క్రీట్ అయిపోతుంది. అండ్ ఫోటోథెరపీ పెట్టలేదు. ఇండికేషన్ ఫోటోథెరపీ ఉన్నా సరే పేరెంట్స్ పెట్టించుకోకపోతే అది ఇంకా సివియర్‌గా స్ప్రెడ్ అయ్యి పెన్నిటెరస్ అంటాం. అంటే బేబీ బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా సివియర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు ప్రివెన్షన్ ఈ జాండీస్ రాకుండా ఏమన్నా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చా అంటే, ఫీడింగ్ బేబీకి కరెక్ట్‌గా సఫిషియెంట్ ఫీడింగ్ కానీ చేసినట్లయితే అట్‌లీస్ట్ కొంతవరకు మనం ఈ జాండీస్ రాకుండా నివారించుకోవచ్చు. అండ్ తర్వాత లైక్ పర్సిస్టెంట్ జాండీస్ అంటాము. అంటే 2 వీక్స్ తర్వాత కూడా బేబీ యెల్లోగానే ఉంటుంది. అండ్ తర్వాత మోషన్ అనేది వైట్ ఆర్ పేల్ కలర్‌లో ఎళ్తూ ఉంటే మనం లైక్ ఇందాక చెప్పుకున్నట్టు ఫిజియోలాజికల్ కాకుండా ఇట్ కెన్ బి పాథలాజికల్. బేబీకి సమ్ లివర్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇలా అయ్యుండొచ్చు. సో ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే మీ పీడియాట్రిషియన్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. థాంక్ యూ.